ఇప్పుడు ఇలా ఉన్నారంటే ఈ ఏజ్లో చాలా బాగుండేవాడేమో. మా అన్నయ్య అటు మంచి రిసీవ్. మా అన్నయ్య కూడా బాగానే చూసాడా మీ పిల్లడు? అమ్మ నాన్న మాట్లాడరా? Okay, welcome back. ఇంకా మీకు కూడా టెన్షన్ ఉండదు, ఒకసారి కలుస్తున్నాం ఫ్యామిలీలని, మెల్లిమెల్లిగా కలుస్తాం. మనం స్టార్ట్ చేద్దామండి. Let them join. We will start. Otherwise, we will not cover today's session. Okay. Screen కనిపిస్తుందా? Anybody can confirm so that we'll start the session. Okay. Thank you also. Okay. Pressure vessels. ఈ ప్రెషర్ వెజల్స్ వచ్చేసి ఫైర్డ్ అన్ఫైర్డ్ ప్రెషర్ వెజల్స్ ఉన్నాయి. ఇది మనకి కెమికల్ సేఫ్టీ అంటే పేపర్ 8 లో మనకి కవర్ అవుతుంది. సో దట్ దేర్ విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ. ఓకే. దెన్ అదర్ వన్, న్యూ ఎక్విప్మెంట్. వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్లాంట్? మీరు మీ ప్లాంట్లలో చూసే ఉంటారు ఎంఓసి, మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్. ఎనీ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మనము ఎంఓసి అనేది ప్రిపేర్ చేస్తాము. సో దట్ ఏంటంటే ప్రాసెస్ సేఫ్టీ వాళ్ళు దాన్ని సైన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాట్ ఎవర్ ద చేంజెస్ హ్యావ్ డన్, దిస్ ఈస్ దే హ్యావ్ టు డూ ప్రాసెస్ దే హ్యావ్ టు డూ విత్ ద ఎంఓసి ఓన్లీ, మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాసెస్ ని చేంజ్ చేయడానికి లేదు. వితౌట్ ప్రాపర్ అప్రూవల్ దే హ్యావ్ టు డూ ద process changes. Whether the P&I diagrams and other related documents are updated accordingly. P&I diagrams proper గా అప్ చేసేస్తున్నారు లేదా? ఓకే, ఇవి కూడా మనం ఎన్షూర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, లిఫ్టింగ్ మిషన్స్ అండ్ టాకిల్స్. ఇక్కడ మనకి లీగల్ రిక్వైర్మెంట్ ఉంది. యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్, ఆల్ ద లిఫ్టింగ్ మిషన్స్ అండ్ లిఫ్టింగ్ టూల్స్ అండ్ టాకిల్స్ మస్ట్ బి get calibrated by the competent person. Section 28 and 29 దాని ప్రకారం మనము once in 6 months, కొన్ని అయితే once in 6 months కేటగిరీలో వస్తాయి, కొన్ని once in year కేటగిరీలో వస్తాయి. Based on the category we have to do calibration with the third party people. Whether all the lifting machines are marked with SWI, అంటే safe working load, SWLE. safe working load అంటే ఆ పర్టికులర్ లిఫ్టింగ్ మిషన్ అని లిఫ్టింగ్ టూల్స్ కానీ ఎంతకి డిజైన్ చేశారు, ఎంత. all of the examination and tested document in prescribed form. దీనికి కూడా ఫార్మ్స్ ఉన్నాయి. ఫార్మ్ 38 అని ఒకటి ఉంది, ఫార్మ్ 18 ఉంది. ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ సర్టిఫికేషన్స్ లిఫ్టింగ్ టూల్స్ అండ్ టాకిల్స్. all the examinations and tests carried out by the certified by the competent person. ఈ కాంపిటెంట్ పర్సన్ అనే వాడు మాత్రమే దీనికి సర్టిఫై చేస్తాడు. వాళ్ళు మాత్రమే దీనికి ఆథరైజ్ టు డూ ద క్యాలిబ్రేషన్. ఆర్ అడిక్వేట్ లిఫ్టింగ్ టు టాకిల్స్ ప్రొవైడెడ్ at the place where it is required. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మనం చేయలేము, మెకానికల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయాలో, అక్కడ ఆ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేశారా లేదా. వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ సచ్ ఆపరేటర్స్? ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? వాట్ ఈస్ ద ట్రైనింగ్ మెథడ్ అండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యు ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు దట్ పర్టికులర్ లిఫ్టింగ్ మిషన్స్ ఆర్ లిఫ్టింగ్ టూల్స్ అండ్ టాకిల్స్ ఆపరేటర్స్? ఆర్ ద ట్రైన్ ఆపరేటర్ ఎంగేజ్డ్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్? ఎవరైతే ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళని మాత్రమే మనం సో యాక్టివిటీస్ మనము అసైన్ చేయాలి. ఆర్ ఆల్ ద లిఫ్టింగ్ మిషన్స్ అండ్ టాకిల్స్ మెయింటైన్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ రికార్డ్ మెయింటైన్? ఏవైతే మన దగ్గర లిఫ్టింగ్ మిషన్స్ తర్వాత టాకిల్స్ ఉన్నాయో వాటిని వీ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ ఎ గుడ్ కండిషన్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ ఏ రికార్డ్. మనకి ఎప్పుడైతే మన దగ్గర రికార్డ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం వాటిని మెయింటైన్ చేయగలం. లేదంటే ఏమవుతుంది, అక్కడిక్కడ పడేస్తారు, అది మిస్ అయిపోతుంది. వితౌట్ రికార్డ్ వీ కెనాట్ మెయింటైన్ ద టూల్స్ అండ్ టాకిల్స్ ఇన్ గుడ్ కండిషన్. Mobile equipment and vehicular traffic. All the mobile equipment are in good condition. Whatever the mobile equipment, forklift avachchu, ledante pallet stacker avachchu, ledante hand pallet truck avachchu, ivanni kuda. Are the trained drivers engaged for the forklift trucks? Forklift trucks ane vallaki
ట్రైన్డ్ డ్రైవర్స్ మాత్రమే ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఇండస్ట్రీస్ లో. సడన్ గా వాడు డ్రైవర్ రాలేదనుకోండి, వాళ్ళ సూపర్వైజర్, వాళ్ళ మేనేజర్, లేదంటే వాడు పక్కన పనిచేసాడు సడన్ గా ఎక్కేసి నేను తోలేస్తా అంటాడు. నో, we should not allow them. Only trained persons. If it is any problem, they have to keep a alternative person in a shift. They have to train the extra people. What the system do adapt to assess their standard of driving as a poor, fair, or satisfactory. We have to conduct a test with the drivers once in quarter or once in 6 months. We have to assess them, how they are going, how they are loading, how they are unstacking, how they are stacking, and how they are how they are driving in the inclined places and hill climb places, and ramps లలో డ్రైవ్ చేస్తున్నారు, రివర్స్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, how they are handling the load. ఒక్కోసారి ఏంటంటే టిప్ లోడ్ చేస్తూ ఉంటారు, ఏవైతే ఫోక్స్ ఉన్నాయో దాన్ని ప్యాలెట్ ఎడ్జ్ లో పెట్టి లేపుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి మెటీరియల్ అనేది కింద పడిపోవడం జరుగుతుంటుంది. ఆర్ ద హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్స్పోర్టేషన్ విత్ ఇన్ ద ప్లాంట్ ఐడెంటిఫైడ్ అంటే సేఫ్టీ మెజర్స్ టేకెన్. ఇదేంటంటే బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కొన్ని రోడ్స్ దగ్గర, కొన్ని ప్రొడక్షన్ బ్లాక్స్ దగ్గర బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అక్కడ మనము మిర్రర్స్ అనేవి పెడుతూ ఉంటారు. మిర్రర్స్ ఎగ్జాక్ట్ గా నేను పేరు మర్చిపోయాను, మిర్రర్స్ పెడుతుంటారు. దానివల్ల ఏంటంటే బోత్ సైడ్ వచ్చే వాళ్ళకి మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు, ఎగ్జాక్ట్ గా నాకు అదే అనుకుంటా, కాన్వెక్స్ మిర్రర్స్. సో దట్ ఏంటంటే బ్లైండ్ స్పాట్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ కూడా పెడుతూ ఉంటారు. తర్వాత రిఫ్లెక్షన్స్ కూడా పెడుతుంటారు. సో దట్ ఏంటంటే రోడ్ మనము విడ్త్ ఎంత ఉంది, టర్న్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. తర్వాత యాక్సెస్ అంటే ఏం లేదు, ఇవన్నీ కూడాను ద ఎడ్యుకేట్ సేఫ్ యాక్సెస్. మినిమం 1 మీటర్ ఉండాలి స్టైర్ కేస్ అనేది, యాజ్ పర్ ద ఫైర్ నార్మ్స్. మాక్సిమం ఎంత పెట్టుకోవచ్చు, మాక్సిమం 1 మీటర్, మినిమం 1 మీటర్ అనేది రిక్వైర్మెంట్. ఈ యాక్సెస్ అన్ని ఎగ్రెస్ అన్ని ప్రాపర్ గుడ్ కండిషన్ లో ఉన్నాయా? ఆర్ పోర్టబుల్ యాక్సెస్ ప్లాట్ఫామ్స్. పోర్టబుల్ యాక్సెస్ ప్లాట్ఫామ్స్ ఏమంటే ఉంటాయి, మంకీ ల్యాడర్స్ అవ్వచ్చు, నార్మల్ ల్యాడర్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని చోట్ల పోర్టబుల్ స్కఫోల్డ్స్ ఉంటాయి మనకి, మూవబుల్ స్కఫోల్డ్స్. అంటే ఒక 10 feet హైట్ లో పనిచేయడానికి మనము మూవబుల్ స్కఫోల్డ్స్ తెచ్చుకుంటాము. వాటికి ప్రాపర్ గా ఉన్నాయా లేవా, వాటి రైలింగ్స్ ఎలా ఉన్నాయి, టో బోర్డ్స్ ఎలా ఉన్నాయి. టో బోర్డ్ అంటే ఎలా ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కి స్టైర్ కేస్ కి ఒక మనకి 7 inches లేదా 9 inches హైట్ లో ఒక ప్లేట్ అనేది పెడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఆ ప్లాట్ఫామ్ మీద ఏదైనా మెటీరియల్ ఉండి పొరపాటున కాలు తగిలితే కింద పడిపోకుండా ఉండడానికి వాటిని టో బోర్డ్ అంటారు. స్కఫోల్డింగ్స్ లో మేజర్ గా దీన్ని యూజ్ చేస్తారు. స్టైర్ కేస్ కూడా ఇవి మాక్సిమం ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీ ఇండస్ట్రీలో ఏదైనా స్టైర్ కేస్ కి, ఏదైనా ఆఫీస్ స్టైర్ కేస్ ఉంది, లేదంటే ప్రొడక్షన్ బ్లాక్ స్టైర్ కేస్ ఉంది, అక్కడ టో బోర్డ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే పెట్టండి. ఆయిలింగ్ అండ్ గ్రీజింగ్ పాయింట్స్ ఆర్ దేర్ లొకేటెడ్ అండ్ ఎక్స్టెండెడ్ టు సేఫ్ ప్లేస్ క్లియర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఏవైనా మూవింగ్ పార్ట్స్, గేర్ బాక్సెస్, ఏదైనా రోలర్స్ ఏవైనా ఉంటే వాటిని ప్రాపర్ గా ఆయిలింగ్ లేదా గ్రీజింగ్ చేస్తున్నారా లేదా. ఆర్ ద ఈజీ యాక్సెసిబుల్. కొన్ని వర్క్ ప్లేసెస్ కి ఈజీ యాక్సెస్ ఉండదు, వాళ్ళు ఎట్లా పైపుల మీద, గోళ్ల మీద పైకి చేస్తూ ఉంటారు. అలాంటి లొకేషన్స్ ఏమన్నా రెగ్యులర్ గా గ్రీజింగ్ లేదంటే ఆయిలింగ్ చేయాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఈజీ యాక్సెస్ లేకపోతే వీ హ్యావ్ టు సజెస్ట్ ద మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ టు కీప్ ఏ ఆర్ టు బిల్డ్ ఏ సేఫ్ యాక్సెస్ ప్లాట్ఫామ్ టు రీచ్ దట్ పర్టికులర్ మిషన్స్. ఆర్ దే లైబుల్ టు డ్రిప్ ఇన్ టు ద వాక్వేస్. ఇన్ కేస్ ఏదైనా ఏరియాస్ లో ఏమన్నా డ్రిప్ ఏమైనా అవుతున్నాయి అంటే స్పిల్లేజెస్ ఏమన్నా అవుతున్నాయి వాక్వేస్ లో, అవి చెక్ చేసుకోవాలి. వెదర్ ద సచ్ వర్కర్స్ వర్ ట్రైన్డ్ అండ్ వెదర్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఏ ఫిట్ టైట్ క్లోతింగ్ అండ్ రిజిస్టర్ ఈజ్ మెయింటైన్డ్. ఎవరైతే ఈ ఆయిలింగ్ గ్రీజింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టైట్ ఫిట్ క్లోతింగ్స్ ఇస్తున్నారా, వాటి రికార్డు కూడా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఆల్ అవర్ డ్రైన్ కవర్స్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. డ్రైన్ కవర్స్ అంటే మనకి పిట్స్ ఉంటాయి రోడ్లో కానీ, డ్రైనేజ్ పిట్స్ కానీ, లేదా ట్యాంక్ పిట్స్ కానీ. ఆ పిట్స్ అనేవి మనం ఆ పైన ఉండే కవర్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ హ్యాండ్లింగ్. ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ 2 types నేను అనుకున్నట్టుగా, మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా మనకి లీగల్ రిక్వైర్మెంట్ ఉంది. మాక్సిమం 50 kg, అంటే అడల్ట్ అనేవాడు మాక్సిమం 50 kg మాత్రమే బరువెత్తాలని. అది కూడా మీరు ఒకసారి ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రిఫర్ చేయండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ వాట్ ఈస్ ద మినిమం వెయిట్, ఎంతవరకు లిఫ్ట్ చేయాలని చెప్పేసి అదొకటి ఉంది. అక్కడ ఒకసారి చెక్ చేయండి, తెలుస్తుంది అడల్ట్ ఎంత లిఫ్ట్ చేయాలి, ఫీమేల్ ఎంత, మేల్ ఎంత. ఆర్ దేర్ అడిక్వేట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఏవైనా మెటీరియల్ స్టోర్ చేయడానికి మనకి ఫెసిలిటీ ఉందా లేదా. ఒకసారి ఏం చేస్తారు, రా మెటీరియల్ అంతా రోడ్లో పెట్టేస్తుంటారు, లోపల ఇన్వెంటరీ ఉంటుంది, వీళ్ళు మళ్ళీ పర్చేజ్ చేస్తారు, ఎక్కడ పెట్టాలో తెలియదు, అక్కడెక్కడ పెట్టేసి దాన్ని ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఆర్ దేర్ ఏరియాస్ ఐడెంటిఫై క్లియర్లీ. ఏవైతే స్టోరేజ్ చేయడానికి మనము ఏరియాస్ ఉన్నాయో వాటిని ప్రాపర్ గా ఐడెంటిఫై చేశారా లేదా, అంటే విత్ లేబులింగ్ తోటి. ఆర్ ద ర్యాక్స్ అండ్ స్టీల్ ఏజెస్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. స్టీల్ ఏజ్ అంటే ర్యాక్స్, తర్వాత వాటి వర్టికల్స్, దేనికైతే వాళ్ళు తయారు చేశారో
అవి ప్రాపర్ గుడ్ కండిషన్ ఉన్నాయి లేదా. ఒక్కోసారి ఏం చేస్తారు, ఓవర్లోడ్ చేస్తారు. ర్యాక్ ఏమో డిజైన్ చేసింది టన్నుకి, అందులో టన్ను పెట్టేస్తారు. ఏమవుతుంది, కొన్ని రోజులు అది ఎలాగో మెయింటైన్ చేస్తుంది, తర్వాత అది కొలాప్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. టు ద వర్కర్స్ నో ద హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ద మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్. ఈ మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ వల్ల ప్రమాదాలు ఏంటి, నడుము నొప్పులు, లేదంటే చేతులు పట్టుకోవడము, బేసిక్ గా మనకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ రీజన్ మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ లో. వాళ్ళకి తెలుసా అంటే, కొంతమంది ఏంటంటే నేను చాలా బలవంతుని అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం కూడా చూసుంటాం కొన్ని ఫిజికల్ కండిషన్స్ లో, ఈ చిన్నదే కదని చెప్పేసి ఎలా పడితే లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్మాల్ వెయిట్ అయినా కూడాను బ్యాక్ బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఒక ఎర్గనామిక్ వీడియో చూపించాను లాస్ట్ క్లాసెస్ లో, అక్కడ మీరు చూసి ఉండాలి. ఈవెన్ చిన్న వెయిట్ కూడాను మనకి బ్యాక్ బోన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ ద మాన్యువల్ హ్యాండ్లింగ్ ఈజ్ నెసెసరీ, ఆర్ ద వర్కర్స్ బీయింగ్ ట్రైన్డ్. ఇఫ్ ఇట్ ఈస్ మాన్యువల్ హ్యాండ్లింగ్ అనేది కంపల్సరీ అయితే వాళ్ళు ఆ హ్యాండ్లింగ్ కి ట్రైన్ అయ్యారా లేదా, డూ దే ప్రాక్టీస్ దిస్. ఇన్ కేస్ వాట్ ఎవర్ ద ట్రైనింగ్ వీ హ్యావ్ గివెన్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అది కూడా మనం ఇన్షూర్ చేసుకోవాలి. డూ ద వర్కర్స్ ఫాలో సేఫ్ ప్రొసీజర్స్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్. ఇందాక ప్రొసీజర్ గురించి చెప్పుకున్నాం. ఏదైనా ఏ యాక్టివిటీ చేసినా కూడాను the procedure should be there, so that they will follow the procedure, so that we can automatically avoid the accidents. Whether the counter workers are trained in safety, counter worker lane vallu safety lo train air leda, idi miss avutu untaru regular ga. We have to check all the contractors workers should train regarding safety. And what is the system for handling over a plan to maintain department and receive impact? In case handling over the plan to the maintenance and department and receiving back. అంటే మెయింటెనెన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ మిషన్ ఖరాబ్ అయింది, మెయింటెనెన్స్ కి ఇస్తున్నారు. వాట్ ఈస్ ద ప్రొసీజర్? అలాంటి ప్రొసీజర్ ఏమైనా ఉందా? నేను మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చానంటే ఏంటి, హౌ వీఆర్ గివింగ్. ఏదో నేను చెప్పాను, మెయింటెనెన్స్ ఇంజనీర్ వచ్చాడు, అబ్బాయి ఈ మిషన్ ఏదో ప్రాబ్లం ఉంది ఇచ్చేస్తాంటే కుదరదు. వీ షుడ్ మెయింటైన్ ఏ మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ రికార్డ్, సో దట్ ఏంటంటే ఇట్ విల్ బి డాక్యుమెంటెడ్. ఈజ్ దర్ ఎనీ సిస్టమ్ కన్సిస్టెంట్లీ అప్లైడ్? ఇన్ కేస్ అలాంటి సిస్టమ్ ఏమైనా ఉంటే మీరు ప్రాపర్ గా అప్లై చేస్తున్నారా లేదా. నెక్స్ట్, what is the system for the preventive and predictive maintenance and how do you ensure its effectiveness? మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళు యాన్యువల్ ప్లాన్ లో మెన్షన్ చేస్తారు, యాన్యువల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్లాన్. తర్వాత ప్రిడిక్టివ్ అంటే ఏంటంటే ప్రాబ్లం రాకముందే దే విల్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ the noise generation, the vibration of the machine. That's, I mean, based on that they will identify the predictive maintenance. Predictive అంటే ప్రాబ్లం రాకముందే ఐడెంటిఫై చేస్తారు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నా కూడాను రెండు ఒకటే. ట్యాంక్ స్టోరేజ్ వెజల్ ఏరియా. ఈ ట్యాంక్ స్టోరేజ్ వచ్చేసి టోటల్ మనం కెమికల్స్ మీకు చెప్పాను, ఎంఎస్ఐసి రూల్స్. ఎక్కడైతే మేజర్ గా మనము హజార్డస్ కెమికల్స్ ని స్టోరేజ్ చేస్తామో వాళ్ళకి ఈ రూల్స్ అనేవి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎంఎస్ఐసి రూల్స్ మీ ఫ్యాక్టరీలో కనుక ఫ్యాక్టరీస్ యాక్ట్ బుక్ ఉంటే అందులో పేజ్ నెంబర్ 800 లో ఈ ఎంఎస్ఐసి రూల్స్ స్టార్ట్ అవుతాయి. పేజ్ నెంబర్ 800. చాలా తక్కువ రూల్స్ అనేవి ఇక్కడ సెక్షన్స్ ఉన్నవి, మీరు ఒకసారి త్రూ వెళ్ళండి, అర్థమైపోతుంది. ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఎంఎస్ఐసి రూల్స్ 1989 సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్ లేదా డ్రాఫ్ట్ ఫార్మాట్ అనేది దొరుకుతుంది, ఒకసారి చూసుకోండి. వెదర్ ఇట్ ఈస్ ప్రెషర్ వెజర్ ఆర్ నాట్. ప్రెషర్ వెజర్ అంటే ఏమంటే అట్మాస్ఫియర్ కంటే హై ప్రెషర్ లో మీరు ఏదైనా ఎక్విప్మెంట్ ని ఆపరేట్ చేస్తుంటే దాన్ని ప్రెషర్ వెజర్ అంటాం. మన ఇంట్లో కూడా ప్రెషర్ వెజల్స్ ఉంటాయి. ఏమున్నాయి మన ఇంట్లో ప్రెషర్ వెజర్ లో? మీ ఇంట్లో ప్రెషర్ వెజల్ ఉందా? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా ఇంట్లో ఉండే ప్రెషర్ వెజల్? ప్రెషర్ కుక్కర్ సార్. ప్రెషర్ కుక్కర్, వెరీ గుడ్. అందులో కూడా మనకి సేఫ్టీ ఉంది. ఏం సేఫ్టీ ఉంది అక్కడ? 2 టైప్స్ ఆఫ్ సేఫ్టీ కంట్రోల్స్ ఉన్నాయి అక్కడ. ఎవరైనా చెప్తారా? ఒకటి విజిల్, ఒకటి ఓకే. సెకండ్ వన్ విజిల్ పక్కన ఒక లాక్ ఉంటుంది సార్. ఒక ఏమంటాం దాన్ని? సేఫ్టీ వాల్వ్. మెయిన్ అదే. విజిల్ ఏం లేదు, జస్ట్ ఇట్ ఇస్ రిలీఫ్ వాల్వ్, సేఫ్టీ రిలీఫ్ వాల్వ్. ఇది పక్కన ఉంటుంది ఫీజబుల్ ప్లగ్ అంటాం దాన్ని. ఫీజబుల్ ప్లగ్ అంటే ఏంటంటే అది విచ్ ఇస్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. అంటే మన షెల్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్ షెల్, అది కాకుండా వేరే మెటీరియల్ తోటి అది తయారు చేయబడుతుంది. ఎప్పుడైతే లోపల అంటే ఆ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుందో ఆటోమేటిక్ గా అది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మెల్ట్ అయిపోయి ఎక్సెస్ ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు వర్క్ చేస్తుందంటే మన వాళ్ళు ఈ విజిల్ ని ప్రాపర్ గా క్లీన్ చేయరు. పప్పు ఏదో వండుతారు, రైస్ ఏదో వండుతారు, లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతుంది. ప్రాపర్ గా క్లీన్ చేయకపోవడం ఏమవుతుంది, అది చోక్ అయిపోయి అది లిఫ్ట్ అవ్వదు.
లిఫ్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రెషర్ బిల్డ్ అయిపోతుంది. ప్రెషర్ బిల్డ్ అయిపోవడం వల్ల ఒక్కోసారి ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోడ్ అవ్వని కండిషన్ లో ఈ ఫీజిబుల్ ప్లగ్ అయితే ఏదైతే ఉందో అంటే ఆ టెంపరేచర్ రీచ్ అయితేనే అది మెల్ట్ అవుతుంది. ఆ టెంపరేచర్ రీచ్ అవ్వదు, అది మెల్ట్ అవ్వదు. అప్పుడు మెల్ట్ అయ్యి ఎక్సెస్ ప్రెషర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చెప్పండి, దే హ్యావ్ టు, మనకి విజిల్ పైన కూడా చిన్న నాబ్ ఉంటుంది, ఆ నాబ్ తీసేస్తే ఆ బ్లాక్ కలర్ లిడ్ ఓపెన్ అవుతుంది. లిడ్ ఓపెన్ అయిన తర్వాత లోపల కూడా వాష్ చేసుకోవాలి ఆ బ్లాకేజ్ అవాయిడ్ చేయడానికి. ఓకే, దేర్ 2 కంట్రోల్స్ అందులో మనకి ఉండేది. తర్వాత గివ్ ద నేమ్స్ ఆఫ్ స్టోరేజ్ మెటీరియల్స్ ఇన్ ఈచ్, అంటే ఏవైతే మనకి స్టోరేజ్ చేస్తున్నామో వాటి మెటీరియల్స్ లిస్ట్ అనేది ఉండాలి. అండ్ ద సైజ్ ఆఫ్ ద వెజల్స్ అండ్ ద వెజల్ సైజ్ అండ్ కెపాసిటీస్, ఇది కూడా మనం మెయింటైన్ చేయాలి. వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ద వెజల్, మనం ఎక్సెస్ మనం దాంట్లో స్టోర్ చేయలేము, ఎంతవరకు స్టోర్ చేయాలి అంతవరకే స్టోర్ చేయాలి. అండ్ వాట్ ఇస్ ద మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఫర్ ద వెజల్, ఎంఓసి అంటాం. మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఏంటి, ద మెటీరియల్ ఏ మెటీరియల్ తో, అంటే ఆ వెజల్ అనేది ఏ మెటీరియల్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు నేను యాసిడ్ కి వాడుతాను, డైరెక్ట్ గా నేను ఎంఎస్ మెటీరియల్ లో చేయలేను. నేను దాంతో ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా రస్ట్ ఫామ్ అయిపోతుంది. నాకు ఏదైనా లేయర్ అనేది ఉండాలి, సో దట్ ఇట్ లబ్బర్ లేయర్ ఉంటే నేను యాసిడ్ మెటీరియల్స్ అనే వాటిలో స్టోర్ చేయొచ్చు. అండ్ వాట్ ఆర్ ద ఆపరేటింగ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్, అంటే ఆ వెజల్ స్టోరేజ్ వెజల్ ని నేను ఎంత టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి, దాని ప్రెషర్ ఎంత. మనకి స్టోరేజ్ ట్యాంకుల్లో కూడా మనకి బ్రీదర్స్ అంటారు. బ్రీదర్ ఎవరైనా విన్నారా, బ్రీదింగ్ వాల్వ్ ఉంటుంది స్టోరేజ్ ట్యాంక్స్ కి. బ్రీదర్స్, ఆ బ్రీదర్స్ వల్ల ఏంటంటే మనకు ముక్కు మాదిరి అనమాట. ఇన్ కేసు లోపల ఏమన్నా ప్రెజర్ ఏమైనా తక్కువైతే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, ఇన్ కేసు ఎక్సెస్ ప్రెజర్ అయితే ఆటోమేటిక్ గా వదిలేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఆపరేటింగ్, ఓకే ఇది అయిపోయింది. అండ్ వాట్ ఈస్ ద వెజల్ లొకేషన్, ప్లాంట్ లేఅవుట్ లో ఆ వెజల్ లొకేషన్ అనేది ఎక్కడ ఉన్నాయి, ట్యాంక్ ఫామ్ ఏరియా ఎక్కడ ఉంది మనం ఐడెంటిఫై చేయాలి. ఇండికేట్ వెదర్ ద వెజల్స్ ఆర్ అబోవ్ గ్రౌండ్ ఆర్ అండర్ గ్రౌండ్, ఇది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ if any of the tanks storing flammable material, whether the electrical installations are flame proof, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. If you are working in a chemical industry, the flame proof fittings వెరీ ఇంపార్టెంట్. మనం ఇది కెమికల్ ఇండస్ట్రీస్ లో కెమికల్ సేఫ్టీలో డీటెయిల్ గా కవర్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీస్ లో ఫ్లేమ్ ప్రూఫ్ ఫిట్టింగ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఆ ఫ్లేమ్ ప్రూఫ్ ఫిట్టింగ్స్ అనేవి అనేది కెమికల్ సేఫ్టీలో మనం డిస్కస్ చేద్దాం. ఆర్ ది స్టోరేజ్ వెజల్స్ ఆర్ బౌండెడ్ ఆర్ డైక్డ్. బౌండెడ్ ఆర్ డైక్డ్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఆ స్టోరేజ్ వెజల్ కెపాసిటీ 100 లీటర్లు అనుకోండి, దాని చుట్టూ మనం ఒక డైక్ వాల్ కడతాము, ఒక చిన్న గోడ కడతాము. ఏంటి, ఇన్ కేస్ ఆ వాల్ కనుక ట్యాంక్ బర్స్ట్ అయితే, వాట్ ఎవర్ ద లిక్విడ్ ఇన్సైడ్ ద వెజల్, ఇట్ షుడ్ నాట్ స్ప్రెడ్. ఆ బండ్లోనే ఉండాలి. ఒక చిన్న గాబు మాదిరి కడతారు, చుట్టూ గోడ కడతారు, దాన్ని బండ్ లేదా డైక్ వాల్ అంటారు. ఇఫ్ yes, what is the capacity of dike? Maximum మనము టోటల్ కెపాసిటీ కడతాము. ఆర్ ద వెజల్స్ ప్రాపర్లీ బౌండెడ్ అండ్ ఎర్త్డ్ అండ్ వెదర్ పీరియాడికల్ చెక్. ఏదైనా స్టోరేజ్ వెజల్ కి కంపల్సరీ ఎర్తింగ్ అనేది కంపల్సరీ వైల్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ద వెజల్. హౌ ద వెజల్స్ ఐసోలేటెడ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మిస్హ్యాప్. ఇన్ కేస్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆ స్టోరేజ్ వెజల్స్ ని మనము ఎలా ఐసోలేట్ చేస్తున్నాం. ఆర్ ద వెజల్ ఫిట్టెడ్ విత్ ద రిమోట్లీ కంట్రోల్డ్ ఆర్ ఐసోలేటెడ్ వాల్స్. ఈ వెజల్స్ ని ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే హౌ యు ఆర్ రిమోట్లీ కంట్రోలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ ఏరియా ఒక చోట ఉంటుంది, ప్రొడక్షన్ ఏరియా ఒక చోట ఉంటుంది. మనకి ఎలా కంట్రోల్ చేస్తారో త్రూ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ప్రాసెస్ అనేది చేస్తుంటారు. ఆటోమేటిక్ గా మనం అక్కడి నుంచి ప్రాసెస్ చేసి కెమికల్ అనేది ట్యాంక్ ఫామ్ నుంచి ప్రొడక్షన్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు వెళ్ళి స్విచ్ ఆన్ చేయడము లేదంటే మోటార్ ఆన్ చేయడము అలాంటి సిస్టమ్ ఏం లేదు. Are the vessels provided with emergency vent, relief valve, bursting disc, level indicator, pressure gauge and overflow line? ఇవన్నీ కూడాను సేఫ్టీ కంట్రోల్స్. ఎమర్జెన్సీ వెంట్ ఒకటి, రిలీఫ్ వాల్వ్ ఒకటి, బర్స్టింగ్ డిస్క్ ఒకటి. బర్స్టింగ్ డిస్క్ అంటాము, లేదంటే రప్చర్ డిస్క్ అంటారు. ఈ రప్చర్ డిస్క్ అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద సేఫ్టీ రిక్వైర్మెంట్. అంటే మనకి ఈ కుక్కర్ లో, ప్రెషర్ కుక్కర్ లో ఈ ఫీజిబుల్ ప్లగ్ ఉంది కదా, సేమ్ అలాగే ఇది రప్చర్ డిస్క్. ఇది ఒకసారి డిస్క్ ఓపెన్ అయితే మనం కొత్తది మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. అదే సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ అయితే మన సెట్ చేసిన ప్రెజర్ దగ్గర ఓపెన్ అయిపోతుంది. ఆ ప్రెజర్ కంటే తక్కువ ప్రెజర్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. అది మల్టీపర్పస్ యూజ్. ఈ బర్స్టింగ్ డిస్క్ లేదంటే ఆర్ రప్చర్ డిస్క్ అనేది వన్ టైం యూజ్ అనమాట. వేర్ టు సచ్ వెంట్స్ డిశ్చార్జ్. ఈ వెంట్ పైప్ అన్ని పెట్టుకున్నాము, బాగానే ఉంది. ఎప్పుడైతే బర్స్ట్ అయినప్పుడు ఆ కెమికల్ అనేది ఒక చోటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తుంది, దానికి కూడాను మనకి డిశ్చార్జ్ ట్యాంక్స్ అనేవి పెట్టుకుంటాం. ఆర్ ద వెజల్స్ ప్రొవైడెడ్ విత్ అలార్మ్ ఫర్ హై లెవెల్ అండ్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. ఇది కూడాను మనకి సేఫ్టీ ఇంటర్లాక్స్.
ఇన్ కేస్ ఆ వెసల్లో టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ బిల్డ్ అవుతున్నప్పుడు అలార్మ్స్ అనేవి ఉన్నాయా లేదా. ఆర్ ద స్టాండ్ బై ఎంటీ ట్యాంక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఎంటీయింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ మనకి ఏమన్నా స్టాండ్ బై ఎంటీ ట్యాంక్స్ ఉన్నాయా, ఇన్ కేస్ లీక్ అవుతుంది, ట్యాంక్ ఏమన్నా కన్నం పడింది, వేరే ట్యాంక్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఎంటీ ట్యాంక్స్ అవైలబిలిటీ ఉందా లేదా. అండ్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ మేడ్ ఫర్ ద ఫైర్ ఫైటింగ్ అంటే ట్యాక్లింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఇన్ కేస్ ఈ ట్యాంక్ ఫామ్ ఏరియాలో ఏమన్నా ఫైర్ అయితే ఏం సిస్టమ్ పెట్టాము, ఫైర్ స్ప్రింక్లర్ కానీ, స్మోక్ ఫోమ్ ఫ్లడ్డింగ్ సిస్టమ్స్ కానీ, ఫైర్ హెడ్ లైన్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా. హ్యావ్ ఎనీ కాన్సిక్వెన్స్ అనాలిసిస్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద వెసల్స్. ఇన్ కేస్ ఏదన్నా ఇన్సిడెంట్ అయితే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ అనాలిసిస్ చేశారా లేదా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హౌ వీఆర్ గోయింగ్ టు ట్యాకిల్. వాట్ ఆర్ ద పీరియాడికల్ టెస్టింగ్ ఆర్ క్యారీడ్ అవుట్ ఫర్ ద వెసల్స్. ఒక్కోసారి ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మెటీరియల్ కంపాటబిలిటీ అంటే ఏదైతే మనం కెమికల్ వాడుతున్నామో ఆ ట్యాంక్ కి ఈ మెటీరియల్ అనేది కంపాటబుల్ ఉందా లేదా, అంటే దాని థిక్నెస్ వెజల్, ఒకసారి ఆ ట్యాంక్ వెజల్ థిక్నెస్ ఇవి కూడా చెక్ చేస్తూ ఉంటారు. వెదర్ దీస్ టెస్ట్ ఆర్ సర్టిఫైడ్ విత్ అప్రూవ్డ్ కాంపిటెంట్ పర్సన్. ఎవరు చేస్తారు, ఇది కూడాను కాంపిటెంట్ పర్సన్ చేస్తారు, ఎవరు పెడితే వాళ్ళు చేయడానికి లేదు. వెదర్ ద లాక్ షీట్స్ ఆర్ ఫిల్డ్ అప్ అపాన్ డైలీ బేస్డ్ ఆన్ ద రికార్డింగ్ ఆఫ్ ద పారామీటర్స్. ఏవైతే టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ అంటే ఆ ట్యాంక్ లో ఉన్న లేదంటే వెసల్ లో ఉన్న టోటల్ కెపాసిటీ కానీ లాగ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ వచ్చి గ్యాస్ సిలిండర్స్. ఇది కూడా గ్యాస్ సిలిండర్స్ రూల్స్, ఇది కూడా ఒక మంచి టాపిక్. గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, కలర్ కోడ్, ఇవన్నీ కూడాను ఒక సేఫ్టీ ఆఫీసర్ కి తెలిసి ఉంటారు. డిఫరెంట్ గ్యాస్ సిలిండర్స్ కి డిఫరెంట్ కలర్ కోడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము స్టోరేజ్ ఫెసిలిటీ, వాట్ టైప్ ఆఫ్ వేరియస్ గ్యాస్ సిలిండర్స్ యూజ్డ్ ఇన్ ప్లాంట్, ఏమేమి తయారు చేస్తున్నారు అవన్నీ తెలిసి ఉండాలి. అంటే స్టోరేజ్ ఫెసిలిటీ ఎలా ఉంది, వెదర్ ద మెజర్స్ హ్యావ్ టేకెన్ కంబాటింగ్ ఎనీ ఎమర్జెన్సీ. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ సిలిండర్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు. వ్యాలిడ్ లైసెన్స్, గ్యాస్ సిలిండర్ మీరు స్టోరేజ్ చేయాలంటే మీకు వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి. వితౌట్ లైసెన్స్ వీఆర్ నాట్ సపోజ్ టు స్టోర్ గ్యాస్ సిలిండర్స్. వెదర్ ద ఇంటిగ్రిటీ టెస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ మెయింటైన్ ఫ్రమ్ ద సప్లయర్. ఏదైనా గ్యాస్ సిలిండర్స్ మీకు ఇస్తున్నారంటే వాడు టెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్ని సిలిండర్స్ కి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అంటారు. కొన్ని కంపెనీల్లో ఒక చోట నుంచి ఎవరైనా పిలవాలి అంటే ఒక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి మనము మైక్ లో చెప్తే కంప్లీట్ ప్లాంట్ అంతా ఆ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మాస్ కమ్యూనికేషన్స్ ఇవ్వాలి, ఏదైనా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అప్పుడు కూడాను మనం ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. అండ్ వాట్ ఆర్ ద పొటెన్షియల్ హజార్డస్ మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్. ఈ హజార్డస్ మెటీరియల్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రెమ్ కార్డ్ అంటారు, ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ కార్డ్ ఉంటుంది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇన్ కేస్ స్పిల్లేజ్, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఇన్ కేస్ ఆఫ్ లీకేజ్, ఇన్ కేస్ ఆఫ్ ఇంకేం చెప్పవచ్చు, ఫైర్, లీకేజ్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అవన్నీ కూడా. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మీ కంపెనీలో తయారు చేసే కెమికల్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్తున్నాయి, రోడా, రైలా, పైప్ లైనా, ఇవన్నీ కూడా. రోడ్లో వెళ్తే ఎలా, ట్రమ్ కార్డ్ అని చెప్పుకున్నాము, రోడ్లో వెళ్తే ట్రమ్ కార్డ్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా. ఆర్ ద లోడెడ్ ట్యాంకర్స్ అండ్ ట్రక్స్ ఆర్ పార్క్డ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియా ఆన్ ద సైట్. ఈ ట్రక్ పార్కింగ్ ఏరియా కూడాను చాలా ఇంపార్టెంట్ మనకి ఇండస్ట్రీస్ లో. సో ద ఆల్ ట్రక్ ట్యాంకర్ డ్రైవర్స్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇన్ కేస్ వాళ్ళు కెమికల్ హ్యాండ్లింగ్, హజార్డస్ కెమికల్స్ ట్రక్ డ్రైవర్స్ అయితే వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనేది ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయాలి. రైల్, వాట్ హజార్డస్ మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ బై రైల్, లిస్ట్ ఒకటి ఉండాలి. డస్ ద కంపెనీ హ్యావ్ డైరెక్ట్ సైటెడ్ ఆన్ ద సైట్. ఇన్ కేస్ ఈ కంపెనీకి ఏమన్నా సపరేట్ గా మనకి రైల్వే ట్రాక్ అనేది వస్తుందా లేదా. ఆర్ ద ట్యాంకర్స్ ఆర్ అదర్ వ్యాగన్స్ యూజ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. ట్యాంకర్స్ యూజ్ చేస్తున్నారా, వ్యాగన్స్ యూజ్ చేస్తున్నారా. ట్యాంకర్స్ అంటే మనం ట్యాంకర్ తీసుకెళ్లి సపరేట్ గా అక్కడ పెడతారు. సపరేట్ ట్యాంక్ మనకి ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ మీద, లేదా కంప్లీట్ గా ఇన్బిల్డ్ ఆ ట్యాంక్ మనం ఏంటంటే రైల్వే కంటైనర్స్ మనకి సైట్ లోకి వచ్చి మనకి ఫిల్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ IS 2329. ఇది ఒకసారి చూడండి, రిఫర్ చేయండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అవన్నీ ఏంటి అన్నది. పైప్ లైన్, వాటి కలర్ కోడ్. వాట్ ఈస్ ద మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అండ్ ఫ్రమ్ ద సైట్. ఎలాంటి పైప్ లైన్లు యూజ్ చేస్తున్నారు. ఆర్ ద పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ ఆర్ అబవ్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ లో చేస్తున్నారా, అబవ్ గ్రౌండ్ చేస్తున్నారా. ఆర్ ద కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ అప్లైడ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద పైప్ లైన్స్. ఇన్ కేస్ ఏదైనా కరోజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది విత్ ద మెటీరియల్, ఏమన్నా మెజర్స్ ఏమన్నా తీసుకోలేదు టు అవాయిడ్ కరోజన్.
whether the intermediate booster pumps are used. ఒక్కోసారి ఏంటంటే ఒక పైప్ కెమికల్ ఒక 2-3 కిలోమీటర్లు పంప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఒక పంపు కనుక ఉంటే దానికి లోడ్ ఎక్కువైతే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఇన్ బిట్వీన్ మనకి బూస్ట్ పంప్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం అండ్ మినిమం అండ్ యావరేజ్ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత, పంప్ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్ లో. ఆర్ ద పైప్ లైన్ ఎక్స్టెండెడ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఇన్ కేస్ ఏమైనా కెమికల్ లైన్స్ పబ్లిక్ డొమైన్ లైన్ ఎక్స్పెండ్ ఏమైనా అవుతున్నాయి లేదా. మేజర్ గా మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూస్తే గ్యాస్ పైప్ లైన్ బర్స్ట్ అయింది, అలాంటివన్నీ ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఎగ్జాంపుల్స్. ఆర్ ద పైప్ లైన్ డెడికేటెడ్ ఫర్ ద ఈచ్ టైప్ ఆఫ్ కెమికల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే కెమికల్ లైన్ కి ఒకే పైప్ లైన్ కి 2-3 కెమికల్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు తెలియకల్లో. అంటే ఒక్కోసారి మిస్ మ్యాచ్ వల్ల కూడా ఇలా ట్రాన్స్ఫర్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక కెమికల్ ఉంటే దానికి డెడికేటెడ్ గా పైప్ లైన్ అనేది ఉండాలి. వి షుడ్ నాట్ షేర్ విత్ ద అదర్ కెమికల్స్. ఆర్ ద పైప్ లైన్స్ ఫిటెడ్ విత్ ద సేఫ్టీ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ లీక్ డిటెక్టర్స్ ఆర్ ఆటోమేటిక్ షట్ ఆఫ్ వాల్వ్స్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హైలీ టాక్సిక్ కెమికల్, అక్కడ మనకి ఆటోమేటిక్ షట్ ఆఫ్ వాల్వ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అండ్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ పైప్ లైన్, ఇది కూడా మనం ప్రొసీజర్ లో డిఫైన్ చేయాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ టెస్టింగ్ యువర్ పైప్ లైన్ కండిషన్, అండ్ ఈస్ దర్ ఎనీ written procedure for the tackling of leakages. ఇందాక చెప్పుకున్నాం, ఈ ఏదైనా లీకేజ్ వస్తే హౌ యు ఆర్ గోయింగ్ టు టాకిల్ దట్ లీకేజ్. అంటే స్పిల్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ కంటైన్ చేయాలి, తర్వాత దగ్గర ఉన్న వాల్వ్ అనేది బంద్ చేయాలి. స్పిల్ అయిన మెటీరియల్ అన్ని మనము స్పిల్ అబ్జార్బెంట్స్ యూజ్ చేసి అంతా అబ్జర్వ్ చేయాలి. తర్వాత స్పిల్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసేసుకొని ఒక పాలిథిన్ బ్యాగ్ లో కానీ కెమికల్ బ్యాగ్ లో వేసేసి దాన్ని ఈటీబీకి పంపించాలి, లేదంటే డిస్పోజ్ యాడ్లకి పంపించాలి. అలా మనము ఒక ఎస్ఓపి అనేది రెడీ చేయాలి. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ మానిటరింగ్ సేఫ్టీ IS 14489. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ లోకి వెళ్దాం. సెకండ్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి కింద ఫాలో అయితే మన ఫస్ట్ క్లాస్ లో స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి ఫాలో అయితే మనము యాక్సిడెంట్ కాజేషన్ ప్రిన్సిపల్స్ చూసాం, యాక్సిడెంట్ కాజేషన్ మోడల్స్. ఈరోజు ప్రివెన్షన్ టెక్నిక్స్ చూద్దాం. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ టుడేస్ టాపిక్. And here are the some principles of accident prevention, how we are going to prevent the accident. These are the different steps to prevent an accident. One is organization. What is mean by organization? Organization ద్వారా how we are going to prevent accident. First of all, the organization should have a safety department, and they should have some procedures, and they should have some methods or SOPs to deal with the accidents. After that, we'll find the fact finding. Fact finding means we should not blame others. We have to identify the real root cause so that we can come up with the right solution to avoid the reoccurrence of particular accident. Okay, once we identify the facts, we have to do the analysis whether these identified facts are real, or is there any further further facts or further reasons we have to identify. Then once you've done analysis, then you have to select the remedy. Remedy means corrective action. What is the right remedy? Based on the analysis, we have to identify a remedy. After identification of remedy, we have to choose or select the right remedy for that accident. Then application of remedy. Once we identify the right remedy, then we have to apply that remedy, and then we have to cross check. First, we'll do the organization will have a system of accident investigation process. In accident investigation, there we find a fact finding, then we'll do analysis, then we'll select a remedy, then we'll apply a remedy. This is the one of the accident prevention model, and we'll see next. Here we see the main causes. Many of the people knows, and since last 3-4 classes we are discussing all these different causes. What is mean by preventable accident?
Accident may be two types: preventable, unpreventable. We cannot say unpreventable. Most of the accidents are preventable. And for causing these accidents, there are two types of causes: unsafe actions, unsafe conditions, and act of God. Act of God means, one second, somebody is. And these are the different causes: unsafe actions done by human being; unsafe conditions, which is related to the mechanical, physical, or chemical or environmental properties. These are the different causes of accident. And we'll see one more accident prevention model. There is a concept called 5E, which means education and training, next engineering controls, enforcement, enthusiasm, example setting. These are the 5 E's for the accident prevention. Here we'll see one by one. First of all, education training. What is mean by education training? With the education training, we can avoid the unsafe actions of the workers. With this education training, it is the most powerful remedy for unsafe acts of the workers. It helps to finding out the unsafe conditions as well. మనం ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఓకే వాట్ ఈస్ మీన్ బై అన్సేఫ్ యాక్షన్, వాట్ ఈస్ మీన్ బై అన్సేఫ్ కండిషన్, సో దట్ దే విల్ నాట్ కమిట్ టు డూ అన్సేఫ్ యాక్షన్స్. A worker safety training program should include understanding the specific hazards of the plant, process and building. ఎవరైతే వర్కర్ లోపలికి వస్తున్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పరిస్థితుల్లో ఉన్న అన్సేఫ్ యాక్షన్స్, అన్సేఫ్ కండిషన్స్, అక్కడ ఉండే ప్రమాదాలు వాళ్ళకి తెలిసి ఉండాలి. అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, సేఫ్టీ రూల్స్ ప్రొసీజర్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఫర్ స్పెసిఫిక్ అండ్ డిఫికల్టీ ఆఫ్ జాబ్. ఏవైతే స్పెషలైజ్డ్ ఆర్ డిఫికల్ట్ జాబ్, ఏదైతే కొన్ని యాక్టివిటీస్ అనేవి డిఫికల్ట్ ఉంటాయి, అందరూ చేయలేరు, స్పెసిఫిక్ గా స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్, అంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ కి రిలేటెడ్ వాళ్ళు హజార్డ్స్ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, నేను ఈ పని చేస్తున్నాను, వాట్ ఆర్ ద హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద వెరైటీ ఆఫ్ జాబ్స్. ఏవైతే వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాటికి సంబంధించిన సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ట్రైనింగ్ లో ఇన్కార్పొరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ కంట్రోల్. ఇంజనీరింగ్ కంట్రోల్ మనము లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసాము. హజార్డ్ కంట్రోల్ ఏముంటుంది? ఫస్ట్ ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఇంజనీరింగ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, దెన్ పిపిఈ. ఇంజనీరింగ్ కంట్రోల్ ఏముంటుందంటే పూర్ ఎలిమినేషన్, అది వచ్చేసి ఒక అన్సేఫ్ కండిషన్ అండ్ వెంటిలేషన్, అన్గార్డెడ్ మిషనరీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిజికల్ అండ్ కెమికల్ హజార్డ్స్ and dangerous locations or situations are all unsafe conditions which can be eliminated by design stage. మనకి పూర్ ఎలిమినేషన్ అంటున్నాము. పూర్ ఎలిమినేషన్ వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎవరికి సరిగ్గా కనపడదు, అక్కడ మనకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వెంటిలేషన్ సరిగా లేదు, అక్కడ ఏమవుతుంది? ఇన్ కేసు ఏదైనా ఫ్యూమ్స్ జనరేట్ అయితే వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఫ్యూమ్స్ అన్ని అక్యుములేట్ అయ్యి అక్కడ ఉన్న వర్కర్స్ కి మనకి ప్రమాదం జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అన్గార్డ్ మిషనరీ, అక్కడ మనకి గార్డింగ్ లేదు. ఇందాక ఒక వీడియో చూసాము, అక్కడ గార్డ్ లేకపోవడం ఏమవుతుంది? ఒక మనిషి అనేవాడు చనిపోయాడు. ఇవన్నీ కూడాను ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఇంజనీరింగ్ కంట్రోల్స్ పెట్టడం వల్ల కూడాను మనము యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. ఇన్ కేస్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, ఆల్ ద స్టాట్యూటరీ సేఫ్టీ ప్రొవిజన్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ అండ్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. ఏవైతే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనము స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. సెల్ఫ్ ఇనిషియేషన్ ఫర్ ఫుల్ కంప్లైంట్స్ ఇన్ నెసరీ, అదర్వైజ్ గవర్నమెంట్ అథారిటీస్ మే టేక్ యాక్షన్. ఇన్ కేస్ మనం ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏజెన్సీ అనే వాళ్ళు వచ్చి మన మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. విల్ఫుల్ నెగ్లెక్ట్ ఆర్ డిజోబే ఆఫ్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఆర్డర్స్ షుడ్ బి డెల్ట్ విత్ స్ట్రిక్ట్లీ. ఇన్ కేస్ ఎవరైనా కావాలని నెగ్లిజెన్స్, విల్ఫుల్ అంటే కావాలని చేస్తున్నారు, వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఎన్ఫోర్స్ మెజర్స్ ఇంక్లూడింగ్ న్యూ లా, అమెండ్మెంట్ ఇన్ ఓల్డ్ లాస్ or company safety rules, implementation on the regular and legal action. అది ఏనే అవ్వచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కావాలని కనుక సేఫ్టీ మెజర్స్ కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, ఇంటర్లాక్స్ కానీ బైపాస్ చేసినా వాళ్ళని మనం పెనలైజ్ చేయొచ్చు, వాళ్ళని జైలుకి కూడా పంపించవచ్చు. నెక్స్ట్ ఎంథూసియాజం. వీ హ్యావ్ టు క్రియేట్ ఎంథూసియాజం. లైక్ ఎలా ఎంకరేజ్ చేయాలి? లైక్ ఏ క్యాటలిస్ట్ ఇన్ యాడ్స్ టు సేఫ్టీ అవేర్నెస్ అండ్ మోటివేషన్. వీ హ్యావ్ టు మోటివేట్ ద పీపుల్ టువర్డ్స్ సేఫ్టీ. It should come from top management.
టు ద లోవర్స్ వర్కర్స్. ఎట్లా సేఫ్టీ కాంపిటీషన్స్ పెట్టడము, సేఫ్టీ సజెషన్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, salary increments చేయడము, అలాంటివి. We have to create enthusiasm to motivate, follow the safety practices. Next, example setting to lead for safety. The top executives, managers, supervisors should set an example to others by self enforcement of safety rules. అంటే ఏంటంటే సెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ నేను ఫాలో అవుతాను, ఆటోమేటిక్గా నా కింద ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు. ఈ సూపర్వైజర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం ఫాలో అవ్వరు, కింద ఉన్న వాళ్ళని ఫాలో అవ్వమంటారు. ఆటోమేటిక్గా అక్కడ దే విల్ ఫెయిల్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ సెల్ఫ్, దెన్ వీ బికమ్ ఏ మోటివేటర్ ఫర్ దెమ్. అరే మా సూపర్వైజర్, మా మేనేజర్ కూడా సేఫ్టీ ఫాలో అవుతున్నాడు, నేను ఫాలో అవ్వాలి. To set an example so that we can prevent accidents. And other way of prevention of accidents, ఈ టాపిక్ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారండి. ప్రోయాక్టివ్ అండ్ రియాక్టివ్ అప్రోచ్. యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి 2 రకాలుగా ఉంటుంది అనమాట, రియాక్టివ్ అప్రోచ్, ప్రోయాక్టివ్ అప్రోచ్. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోయాక్టివ్ అప్రోచ్. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే యాక్సిడెంట్ జరగక ముందే మనం దాన్ని పసిగట్టాలి. దాన్ని పసిగట్టి అక్కడ ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవడం. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హజార్డ్స్, డూ ద అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ హజార్డ్స్, ప్రివెంటివ్ యాక్షన్, యాక్సిడెంట్ ప్రివెన్షన్. అంటే ఏంటి? యాక్సిడెంట్ ప్రివెన్షన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము, యాక్సిడెంట్ అవ్వకముందే మనం హజార్డ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై అయిన హజార్డ్స్ ని మనము అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ చేసాము, ప్రివెంటివ్ యాక్షన్ అనేది అప్లై చేసాము. ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సిడెంట్ అనేది జరగలేదు. ఆటోమేటికలీ వి హావ్ ప్రివెంటెడ్ ద యాక్సిడెంట్. దిస్ ఈస్ ద ప్రోయాక్టివ్ అప్రోచ్. రియాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? రియాక్షన్ అంటే ఏంటి? ప్రమాదం జరిగిపోయింది, అప్పటికే యాక్సిడెంట్ అయ్యింది, అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము, అప్పుడు ఐడెంటిఫై చేసాము, హజార్డ్స్ని ఐడెంటిఫై చేసాము, ప్రివెంటివ్ యాక్షన్ అప్లై చేసాము. ఓకే, ఆటోమేటిక్గా అవుతుంది, యాక్సిడెంట్ అనేది కంట్రోల్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో మేజర్గా అడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై ప్రివెంటివ్ యాక్షన్, ఐ మీన్ proactive approach and reactive approach. These are two accident prevention principles. Okay, mostly మనము ప్రివెంటివ్ అప్రోచ్ కింద హీరా చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేవి కూడాను మనకి రియాక్టివ్ అప్రోచ్ అనమాట. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం రియాక్ట్ అవుతాము. ప్రివెంటివ్ అప్రోచ్ అంటే హీరా హజార్డ్ ఐడెంటిఫికేషన్, లేదంటే హజార్డ్ స్టడీ, ఇవన్నీ కూడా మనకి రియాక్టివ్ అప్రోచ్ కింద, సారీ ప్రియాక్టివ్ అప్రోచ్ కింద, ప్రోయాక్టివ్ అప్రోచ్ కింద వస్తాయి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో మనము లాస్ట్ టైము యాక్సిడెంట్ కాజేషన్ థియరీస్ చదువుకున్నాము. హెండ్రిక్స్ థియరీ, ఫ్రాంక్ బర్డ్ 14 ప్రిన్సిపల్స్, తర్వాత హ్యూమన్ కాజేషన్ థియరీ, అట్లా మనము డిఫరెంట్ కాజేషన్ థియరీస్ చూసాము. ఈరోజు ప్రివెంటివ్ ప్రిన్సిపల్స్ అనేవి చూడటం జరిగింది. ఈరోజు టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? IS 14489 కానీ ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ప్రిన్సిపల్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వీ హ్యావ్ అనదర్ 1.5 minutes సో దట్ విల్ డిస్కస్. నేను ఈ ప్రెజెంటేషన్ ఇస్తాను సో దట్ దే విల్ షేర్ విత్ యూ పీపుల్. ఎనీ క్వశ్చన్స్? Hello? No, sir. Okay, thank you. Sir, రేపు క్లాస్ ఏమి ఉంటుంది సార్? మొన్న 19th లేదు, జరగలేదు కదా. హలో, నెక్స్ట్ థర్స్డే డిస్కస్ చేస్తాం. సారీ, నేను మ్యూట్ లో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ థర్స్డే అది టాపిక్. ఓకే, మీకు షెడ్యూల్ పంపిస్తారు, ట్రైనింగ్ కోఆర్డినేటర్ మీకు షెడ్యూల్ పంపిస్తారు.